హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూసినటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ సంవత్సరం చూసుకుంటే తొలి విడత కింద లేదా గతం నుంచి చూసుకుంటే 4వ విడత రైతులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక గత ఏడాదిలో ఆల్రెడీ 3 విడతల డబ్బులను ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈసారి 4 విడత కింద డబ్బులనైతే రాబోతున్నాయి అన్నమాట. మరి 4వ విడతలో కూడా మళ్ళీ 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అయితే వేస్తుంది. మొత్తం కూడా 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి జాబితాల్లో మీ పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం అయితే కల్పించింది అన్నమాట. మరి ఎక్కడ పేర్లు అనేది మీ జాబితాల్లో ఎలా చెక్ చేసుకోవాలి, దాంతో పాటుగా ఇక్కడ కౌలు రైతులు కూడా ఇప్పటికే కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతులు గుర్తింపు కార్డులు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. ఇక్కడ కౌలు రైతులకు కూడా ఈసారి డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా డబ్బులు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి కౌలు రైతు కూడా అలాగే భూమి ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇద్దరు కూడా మనకి ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి అప్డేట్స్ అన్నిటినీ గుర్తుపెట్టుకొని గనుక సిద్ధంగా ఉంటేనే అందరికంటే ముందుగా ఈ నెల 23వ తారీఖు లేదంటే 24వ తారీఖు నుంచి మధ్యాహ్నం 9 గంటల నుండి 12 గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతుంది అన్నమాట. ఇక ఈ డబ్బులు విషయంలో ఎటువంటి అప్డేట్స్ అనేది ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే ఉంచుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏదైతే దాదాపు గత ఏడాది 40 లక్షల మందికి పైగా మరి రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా 3 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ 3 విడతల్లో రైతులందరికీ కూడా 20,000 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ఏడాదిలో తొలి విడత అలాగే గతం నుంచి చూసుకుంటే 4 విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది. మరి ఈ నేపథ్యంలోనే రైతులు ఈసారి అంటే గత ఏడాది 40 లక్షల మందికి ఇస్తే ఈసారి ఇంకా రైతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని, అలాగే కొత్త మ్యూటేషన్లు చేయించుకున్నటువంటి రైతులు అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం కాబట్టి వారికి కూడా ఇక్కడ లబ్ధి చేకూరుస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. ఇలా సంఖ్య అనేది పెరుగుతుంది కాబట్టి 4వ విడతకు సంబంధించినటువంటి నిధులను కూడా కేటాయించాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే దాదాపు ఈ జూన్ నెల చివరి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ ఏదైతే 5,000 రూపాయలు పిఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలు, మొత్తం తొలి విడత 7,000 రూపాయలు అర్హత పొందినటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏవైతే జమ చేసినటువంటి డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానే అయితే ఉండాలి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.